హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్యామ్ కుమార్ అండి. ఇప్పుడు నేను చెప్పబోయేది సోలార్ సిస్టమ్ గురించి అండి. మన నరేంద్ర మోడీ గారు ప్రకృతి వనరులను వినియోగించుకొని మన కరెంటు బిల్లు ఎలా తగ్గించుకోవాలి అనే ఒక మంచి పథకం పెట్టారండి. ఆ పథకం పేరే పిఎం సూర్యఘర్. ఈ పిఎం సూర్యఘర్లో మనకి 1 kVకి 30,000, 2 kVకి 60,000, 3 kVకి 78,000 సబ్సిడీ ఇస్తున్నారండి. ఇంకా ఆ పైన ఎంత ఉన్నా కేవీ ఉన్నా 5 kV అయినా 10 kV అయినా కానీ 78,000 వరకే మనకి సబ్సిడీ ఇస్తున్నారండి. మనకి ఈ ఫ్లాట్ వలన మనకి ఇది ఉపయోగం ఏంటంటే కరెంటు బిల్ తగ్గుతుంది. మన మిగిలిన కరెంటుకి మనకి డబ్బులు వస్తాయండి. ఇది ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ అండి. ఈ ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ ఏంటంటే ఈ ఆన్ గ్రిడ్ సోలార్లో మనకి ప్రొడక్షన్ అయిన కరెంటు మొత్తం కూడా గ్రిడ్కి వెళ్ళిపోతుందండి. అంతేగాని మన ఇంట్లోకి రాదు, గ్రిడ్కి వెళ్ళిపోతుంది. ఆ గ్రిడ్కి వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన కరెంటుకి బిల్లు జనరేట్ అవుతుంది. మనం ఎక్స్పోర్ట్ చేస్తే ఆ యూనిట్స్కి డబ్బులు ఇస్తారు. మనం జనరేట్ అయిన దానికంటే అధికంగా వాడితే దానికి ఛార్జ్ చేస్తారండి. ఈ పథకంలో మనకి 78,000 సబ్సిడీ వస్తుంది. ఇది 3 kV ప్లాంట్. ఈ 3 kV ప్లాంట్ గురించి నేను మొత్తం తెలియపరుస్తున్నానండి. ఈ 78,000 సబ్సిడీ పోగా మిగిలిన 1,32,000 అంటే 2,10,000 అవుతుంది. ఈ మిగిలిన 1,32,000 రూపాయలకి 7% చొప్పున గవర్నమెంట్ బ్యాంక్స్ లోన్స్ కూడా ఇస్తాయండి. ఈ లోన్స్ ఇస్తే 1,400 నుంచి 1,500 రూపాయలు ఈఎంఐ పడుతుంది 10 సంవత్సరాలకి ఈ స్కీమ్. అయితే ఈ కరెంటు బిల్లు లైవ్లో కూడా మనం చూపిస్తానండి. నేను పెట్టి 2 నెలలు అయిందండి. నాకు వచ్చి మొదటి నెల 7 రోజులు మామూలు కరెంటు వాడాను. మిగతా రోజులు మొత్తం కరెంటు సోలార్ మీద వాడాను. ఆ సోలార్ మీద వాడితే 319 రూపాయలు వచ్చింది మొదటి నెల. రెండో నెల వచ్చి మొత్తం సోలార్కి మీదే వాడాను కాబట్టి 138 రూపాయలు నాకు బిల్లు వచ్చింది. అయితే మొదటి నెల ఎక్స్పోర్ట్ అయింది, నాకు తయారైంది. ఎండాకాలం బాగా ఉంది. 18 నుంచి 19 యూనిట్లు పర్ డే జనరేట్ అయ్యింది. ఈ సెకండ్ మంత్ వచ్చి మొదటి నెల నాకు 216 యూనిట్లు నా మిగులు కరెంటు ఎక్స్పోర్ట్ అయ్యిందండి. అంటే నాకు రోజుకి 18-19 యూనిట్లు చొప్పున యావరేజ్గా నా 550 యూనిట్లు దరిదాపు జనరేట్ అయ్యిందండి. జనరేట్ అవగా మిగిలిన కరెంటు నేను వాడింది 360 వాడాను. 550 చిల్లర పై వచ్చింది. నాకు 216 యూనిట్లు మొదటి నెల ఎక్స్పోర్ట్ అయిందండి. రెండో నెలలో వచ్చి 245 యూనిట్లు ఎక్స్పోర్ట్ అయిందండి. అంటే నా కరెంటే ఇంకా మిగిలింది. పర్ డే నాకు 10 నుంచి 15 యూనిట్ల మధ్యలో కాలిన ఇంకా నాకు మిగులు కరెంటు రోజుకి 4-5 యూనిట్ల కరెంటు మిగులుతుంది. ఇదిగోండి నా మొదటి నెల కరెంటు బిల్లు 319 రూపాయలు. ఇదిగోండి నాకు ఎక్స్పోర్ట్ అయిన 216 యూనిట్లు ఎక్స్పోర్ట్ అయిందండి. ఇదిగోండి రెండో నెల కరెంటు బిల్లు 138 రూపాయలండి. ఇదిగోండి ఈ నెల రెండో నెల 245 యూనిట్లు ఎక్స్పోర్ట్ అయ్యిందండి. ఎక్స్పోర్ట్ యూనిట్స్ 245. నేను కాల్చింది 225 యూనిట్లు. 225 యూనిట్లు అండి. అంటే యావరేజ్న రోజుకి 17 నుంచి 19 యూనిట్ల దాకా జనరేట్ అవుతుంది. ఇది బైఫేషియల్ అదానీ ప్యానల్స్ అండి. అదానీ ప్యానల్స్ ఇది ఆన్లైన్లో డైరెక్ట్గా యాప్ ఉందండి. నేను వైఫై కనెక్ట్ చేశాను. పర్ డే నాకు కన్జంప్షన్ వచ్చి 10 నుంచి 12-15 యూనిట్లు. వేసవకాలం 15 యూనిట్లు దాకా వచ్చింది. ఇప్పుడు ఏసీలు కొంచెం తక్కువ వేస్తాం కాబట్టి ఒక 10 యూనిట్లే కాలుతుంది. 8 నుంచి 10 యూనిట్లు. మనకి సోలార్ వలన ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి నేను ఆల్రెడీ ఇన్స్టలేషన్ చేసుకుని మీకు చూపించాను. అయితే మీకు ఎవరికైనా కావాలంటే నన్ను సంప్రదించండి. నేను సోలార్ సిస్టమ్ ఇన్స్టలేషన్ కూడా చేస్తున్నాను. సబ్సిడీ కూడా నేను ఇప్పిస్తాను.
మొత్తం మీ యూనిట్ బిగించడమే కాకుండా మీకు కావాల్సిన ఏదైనా డౌట్లు ఉంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9642818597. నా పేరు శ్యామ్ కుమార్ అండి. థ్యాంక్ యూ.